హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి టేస్టీ గవ్వలు. మా అత్తయ్య గారి ప్రాసెస్లో చేస్తే మీరు చాలా చక్కగా కుదురుతాయండి. ఒకసారి ప్రొసీజర్ చూసేద్దాం. 2 కప్పుల మైదా పిండి తీసుకుందాం. దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. దానికి 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను, బొంబాయి రవ్వను యాడ్ చేద్దామండి. దానివల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఆ పిండి మొత్తానికి కాచిన నెయ్యిని యాడ్ చేద్దాం. దీనివల్ల ఏంటంటే గవ్వలు గుల్లగా, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కమ్మగా వస్తాయండి. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని చాలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. బెల్లం పాకానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. 2 కప్పుల మైదా పిండికి 3/4 కప్పు బెల్లం తురుము తీసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి, ఈ మూడింటిని మిక్సీ పట్టి పాకంలో వేయడం వలన గవ్వలకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గుమగుమలాడిపోతాయండి గవ్వలు. సో ఇది గవ్వలు తయారు చేసుకునే చెక్క అండి. దీనిని ఇది లేని వాళ్ళు ఫోర్క్తో కూడా గవ్వలు తయారు చేసుకోవచ్చు. ఈ గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండి ముద్ద ఉంది కదా, మైదా పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకొని అదిగోండి అట్లా గవ్వలు తయారు చేసుకోవడమే. చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చేస్తే సరదాగా చేస్తారు. మా ఇంట్లో మా పిల్లలైతే నేను చేస్తాను పోటీ పడుతూ ఉంటారు. చూసారు కదా ఎంత చక్కగా వస్తాయో. వావ్, హౌ బ్యూటిఫుల్. ఒక కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న గవ్వలను వేసుకుందాం. గవ్వలు వేసాక స్టవ్ యొక్క ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాం. హైలో పెట్టుకుని గవ్వలను కదుపుతూ ఉండాలండి. అందువల్ల గవ్వలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. సో అవి గోల్డెన్ ఎల్లో కలర్లోకి రావాలండి. చూసారు కదా, గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చినాయి. సో ఆల్మోస్ట్ మన గవ్వలు రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం వేగాక మనం వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో అన్నీ కూడా చాలా చక్కగా ఈవెన్గా కుక్ అయినాయి. గిన్నెలోకి కలెక్ట్ చేసుకొని బెల్లం పాకం రెడీ చేసుకుందాం మనం. ఇదిగోండి, ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ పంచదార తీసుకొని చెక్క, లవంగా, ఇలాచి యాడ్ చేద్దాం. వాటిని మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బెల్లం పాకంలో యాడ్ చేద్దాం మంచి ఫ్లేవర్ కోసం. ఇదిగోండి, 3/4 కప్పు బెల్లం తురుము తీసుకుందాం. బెల్లం పాకం చేయడానికి గవ్వలకు కావాల్సిన పాకం అండి. 3/4 కప్పు బెల్లం తురుముని ఒక కడాయిలోకి తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ యాడ్ చేయడం వలన బెల్లం చక్కగా కరుగుతుంది. సో కాసేపటికి మనకి బెల్లం పాకం రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారు కదా, మిక్స్ పెట్టుకున్న మిశ్రమాన్ని బెల్లం పాకంలోకి యాడ్ చేసాం. సో చూడండి, బెల్లం పాకాన్ని మనం ఎలా తీసుకోవాలంటే తీగ పాకము కాదు, ఉండపాకం కాకుండా మధ్యస్థంగా ఉన్న పాకం కావాలండి. చూసారు కదా, వాటర్లో వేసి మేము చెక్ చేస్తున్నాం. అంటే వాటర్లో కరిగిపోకుండా జెల్లీలాగా ఉండే విధంగా తీసుకోవాలి మనం. అప్పుడే ఆ గవ్వలకి ఆ పాకం అంతా చాలా చక్కగా పట్టిస్తుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గవ్వలన్నింటినీ బెల్లం పాకంలో వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గవ్వలు యాడ్ చేసి వాటన్నిటిని బెల్లం పాకం పట్టేంత వరకు మొత్తం చక్కగా కలుపుకుందాం. చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చినాయి గవ్వలన్నీ. మేము వాటిని టేస్ట్ చేయడానికి తింటూ ఉంటే నోట్లో అలా తింటూనే ఉన్నామండి, ఒకటి తర్వాత ఒకటి. మీరు కూడా తప్పకుండా ఈ గవ్వలని తయారు చేసి చూడండి. మీ చిల్డ్రన్ కూడా చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. మేము చేసామని చెప్పడం కాదు కానండి, మీరు తయారు చేస్తే మీకే అర్థమవుతుంది అవి ఎంత టేస్టీగా ఉంటాయో.
ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కండి గవ్వలన్నీ ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ అదిరిపోయింది అంతే. మా అత్తమ్మ చేసే ప్రతి వంట కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఒకటికి 2-3 తినేస్తాం, అంత చక్కగా చేస్తారు మా అత్తయ్య గారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. చెప్పండి. గవ్వలు చాలా సూపర్గా ఉన్నాయండి.